తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా 2 రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు నారాయణపేట జిల్లా మక్తలకు చేరుకున్నారు. మక్తల్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న సీఎం ఉమ్మడి పాలమూరు పరిధిలోని కీలక సాగునీటి ప్రాజెక్టుల పురోగతిపై ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా మక్తల్, నారాయణపేట, కొడంగల్ ఎత్తిపోతల పథకం పనులతో పాటు కృష్ణా, భీమా నదులపై ప్రతిపాదించిన బ్యారేజీల నిర్మాణ పనులు తాజా పరిస్థితిని సీఎం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా సాగునీటి శాఖ ఉన్నతాధికారులు ప్రాజెక్టుల వారీగా మ్యాపులు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ల ద్వారా ప్రస్తుత పురోగతిని, భూసేకరణ వివరాలను ముఖ్యమంత్రికి సవివరంగా వివరిస్తున్నారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేసి ఉమ్మడి పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేయడమే లక్ష్యంగా సీఎం ఈ సమీక్షలో అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇక అదంతా కూడా మనం ప్రస్తుతానికి లైవ్లో చూస్తున్నాం. ఆయన పర్యటన వివరాలన్నీ కూడా సమున్నత శిఖరం. ఉమ్మడి పాలమూరు జిల్లావాసి, ప్రజల కష్టాలను కల్లారా చూసిన నేత, ప్రజాభిమానాన్ని చూరగొని అంచెలంచెలుగా ఎదుగుతూ ప్రజా హృదయ సింహాసనాన్ని అధిష్ఠించిన మట్టి మనిషి, న్యాయం కోసం, ప్రజా సంక్షేమం కోసం పరితపిస్తున్న ప్రజారంజక పాలనా దక్షులు గౌరవనీయులు శ్రీ అనుముల రేవంత్ రెడ్డి గారికి జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల తరపున స్వాగతం, సుస్వాగతం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో చారిత్రక నేపథ్యం, రాజరిక పాలనా ఆనవాళ్లు, అతిపెద్ద స్వతంత్ర సంస్థానంగా వెలుగొందిన 2 నదుల సంగమ ప్రదేశంలో దోఆబుగా పిలువబడిన నేటి నడిగడ్డ ప్రాంతం జోగులాంబ గద్వాల. కళ్ళ ముందు కృష్ణా, తుంగభద్ర నదుల గలగలల పరవళ్లు కళ్ళ ముందు కదులుతున్న ఈ ప్రాంత ప్రజలకు కన్నీళ్లే మిగిలాయి. సారవంతమైన సాగు భూములున్న, నీరు లేక, వర్షాలు రాక, నిత్యం కరువు కాటకాలతో తల్లడిల్లే మట్టి బిడ్డలు పొట్టకూటి కోసం వలసలు పోక తప్పలేదు. వీరి వెదలను, గాథలను కల్లారా చూచిన నాయకులు వలసలను నివారించి కరువును దూరం చేయడానికి అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం, దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ టి అంజయ్య గారు 1981వ సంవత్సరంలో జూరాల ప్రాజెక్టు నిర్మాణానికి 80 కోట్లతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ ప్రాంత రైతుల త్యాగాలతో ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ 1800 కోట్లతో పనులు పూర్తి చేసి 1996లో దివంగత ప్రధాని, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియాగా చరిత్రకెక్కిన శ్రీమతి ఇందిరాగాంధీ గారిని స్మరించుకుంటూ ఈ ప్రాజెక్టుకు ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుగా నామకరణం చేసి జాతికి అంకితం ఇవ్వడం జరిగింది. ఈ నడిగడ్డలో మొట్టమొదటి సాగునీటి ప్రాజెక్టు పూర్తి నలసోమనాద్రి కుడికాలువ ద్వారా 35,000 ఎకరాలకు జోగులాంబ గద్వాల జిల్లాకు సాగునీటిని, ఎన్టీఆర్ ఎడమ కాలువ ద్వారా 69,000 ఎకరాలకు వనపర్తి, నాగర్ కర్నూలు జిల్లాలకు సాగునీటిని అందించే ఈ ప్రాజెక్టు సామర్థ్యం 11.941 టీఎంసీలతో నిర్మాణమైనప్పటికీ పూడిక పేరుకుపోవడంతో ఈ ప్రాజెక్టు సామర్థ్యం ప్రస్తుతం 9.56 టీఎంసీలకు తగ్గిపోయింది. ఈ ప్రాజెక్టుపై ఆధారపడి ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని నెట్టెంపాడు, భీమా, కోయిల్ సాగర్, కొడంగల్ ఎత్తిపోతల పథకాల ద్వారా 6 లక్షల ఎకరాలకు నీరందించడానికి కేంద్ర బిందువుగా మారిన వరప్రదాయిని ఈ ప్రాజెక్టు. ఉమ్మడి పాలమూరు జిల్లా తాగునీటి అవసరాలను, సాగునీటి అవసరాలను తీర్చడమే గాక ఎగువ మరియు దిగువ జూరాల పవర్ హౌస్ ద్వారా 474 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కూడా జరుగుతుంది. జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం. జూరాల ప్రాజెక్టు పూర్తి అయినా ఈ ప్రాంత రైతుల గోస, గోడు ఇంతటితో ఆగలేదు. వలసల నివారణకు, రైతు కన్నీళ్లను తుడిచి పంట పొలాల్లో నీళ్లు పారించడానికి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞంలో భాగంగా దివంగత ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1428 కోట్లతో 2 లక్షల ఎకరాలు సాగులోకి తెచ్చే విధంగా దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ గారిని స్మరించుకుంటూ 2004లో జవహర్ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించడం జరిగింది. దీనిని జూరాల బ్యాక్ వాటర్ నుంచి 2 దశల్లో నీటిని ఎత్తిపోసే విధంగా మొదటి దశలో 4 పంపులు 750 క్యూసెక్కుల సామర్థ్యంతో 43 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడం జరిగింది. దీని కింద 64,000 ఎకరాల ఆయకట్టు కలదు. రెండవ దశలో 3 పంపులు 600 క్యూసెక్కుల సామర్థ్యంతో 62 మీటర్ల ఎత్తుకు ఎత్తిపోసే విధంగా రూపొందించడం జరిగింది. దీని కింద 36,000 ఆయకట్టు కలదు. నెట్టెంపాడు ఎత్తిపోతల పథకం కింద మొత్తం 2 లక్షల ఎకరాల ఆయకట్టుతో ప్రస్తుతం 1,42,000 ఎకరాలకు నీరు అందుతుంది. దీని కింద ప్రధానంగా ఆన్లైన్ రిజర్వాయర్లు కలవు. గుడెందొడ్డి రిజర్వాయర్ 1.1 టీఎంసీలు, రేలంపాడు రిజర్వాయర్ 4 టీఎంసీలు, ఆఫ్లైన్ రిజర్వాయర్లు మొత్తం 5 కలవు.
తాటికుంట రిజర్వాయర్ 1.5 టీఎంసీలు, నాగర్దొడ్డి రిజర్వాయర్ 0.6 టీఎంసీలు, ముచ్చోనిపల్లి 1.6 టీఎంసీలు, చిన్నోనిపల్లి 1.5 టీఎంసీలు, సంగాల రిజర్వాయర్ 0.6 టీఎంసీలు. తాటికుంట నాగర్దొడ్డి రిజర్వాయర్లు పూర్తయ్యాయి. ముచ్చోనిపల్లి, చిన్నోనిపల్లి, సంగాల రిజర్వాయర్ల సామర్థ్య పనులు పూర్తి కావాల్సి ఉంది. ఈ రిజర్వాయర్ల కింద 3 ముంపు గ్రామాలు ఆలూరు, ర్యాలంపాడు, చిన్నోనిపల్లి కలవు. ఆలూరుకు సంబంధించిన పునరావాస మౌలిక వసతుల కల్పన పూర్తి కావడం జరిగింది. ర్యాలంపాడు, చిన్నోనిపల్లి గ్రామాల పునరావాస పనులు పురోగతిలో ఉన్నాయి. మిగిలిన 58,000 ఎకరాల ఆయకట్టుకు నీరు అందించడానికి పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ పనులు పూర్తి చేయడానికి సుమారు 250 కోట్లు అవసరం. గట్టు ఎత్తిపోతల పథకం నడిగడ్డ ప్రాంతంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతం. గట్టు మరియు కేటిదొడ్డి మండల రైతుల సాగునీటి అవసరాలను తీర్చడానికి రూపొందించబడిన ఎత్తిపోతల పథకం గద్వాల సంస్థానాధీశుడు నలసోమనాద్రి గారిని స్మరించుకుంటూ నలసోమనాద్రి గట్టు ఎత్తిపోతల పథకాన్ని 1.3 టీఎంసీ సామర్థ్యంతో 581 కోట్ల అంచనా వ్యయంతో 33,000 ఎకరాల ఆయకట్టు సాగులోకి తీసుకురావడానికి 2022లో ప్రారంభించడం జరిగింది. ఈ పథకంలో భాగంగా 2 పంపులను వినియోగించి ర్యాలంపాడ్ బ్యాక్ వాటర్ నుండి 810 క్యూసెక్కులతో 79 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోయడానికి ప్రతిపాదించబడి 40% పనులు పూర్తి చేయడం జరిగింది.